ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన దాస్కన్ మహారాజు గారి కోసం తెలుసుకున్నాం. అదేవిధంగా రుసోమమ ప్రియాంబిక రచించిన బివి దేవ్ గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అదేవిధంగా బాబా గారికి 7 సంవత్సరాలు హారతులిచ్చిన బాబూ సాహెబ్ జోగ్ గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. అలాగే బాబాకు 9 హారతి పాటలు రచించిన కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారి కోసం తెలుసుకున్నాం. అదేవిధంగా బాబాకు తొలి హారతి పళ్ళాన్ని పట్టుకొని హారతి ఇచ్చిన అదృష్టవంతులు తాత్యాసాహెబ్ నుల్కర్ గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు బాబా గారి భక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ గారి కోసం తెలుసుకుందామా. ఈయన ధనవంతుడు, గౌరవ పదవులు కలిగినవాడు, షిరిడీలో స్థిరపడిన మొదటి వ్యక్తి. తన ఆస్తి పదవులు అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఎల్లప్పుడూ బాబా సహవాసంలో బాబావారి సేవలోనే గడిపాడు. సంస్కృతం తెలియకపోయినా అతను దానిని నేర్చుకున్నాడు మరియు బాబా అనుగ్రహంతోనే సంస్కృత భాషలో నిపుణుడు అయ్యాడు. శంకర్రావ్ రఘునాథ్ దేశ్ పాండే అలియాస్ నానాసాహెబ్ నిమోన్కర్ షిరిడీకి 20 మైళ్ళు దూరంలో ఉన్న నిమోన్ అనే చిన్న గ్రామంలో ఉండేవారు. శ్యామా తండ్రైన బల్వంతరావు దేశ్ పాండేకు బావగారు అవుతారు. నానాసాహెబ్ నిమోన్కర్ గారు నిమోన్ యొక్క గ్రామానికి ఇనూమ్దార్. అతను నిమోన్ గ్రామం నుండి వచ్చినందున అతనిని నానాసాహెబ్ నిమోన్కర్ అని పిలిచేవారు. నిమోన్కర్ సంగంనేర్ ప్రత్యేక న్యాయాధికారిగా, నిమోన్ చుట్టుపక్కల 5 గ్రామాలకు గ్రామాధికారిగా ఉన్నారు. ఆయనకు నిమోన్ గ్రామంలో అనేక ఎకరాల భూమి కూడా ఉంది. చాలా ధనవంతుడు, చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, ప్రభావవంతమైన మనిషి. బేల్పూర్ నుండి వచ్చిన జయాజీ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. నానాసాహెబ్ నిమోన్కర్ గారు తన పూర్వీకుల గ్రామంలో ఉన్న అన్నీ వదిలిపెట్టి తన భార్యతో కలిసి షిరిడీకి వెళ్ళి బాబాకు సేవ చేయడానికి శాశ్వతంగా షిరిడీలోని అక్కడే స్థిరపడ్డారు. బాబా నానాసాహెబ్ నిమోన్కర్ గారిని షిరిడీకి ఏ విధంగా రప్పించారో తెలుసుకుందాం. బాబా గారు షిరిడీకి వచ్చిన తొలి రోజుల్లో చాలామంది షిరిడీ ప్రజలకు, ఈవెన్ శ్యామా గారు కూడా, మాధవరావు దేశ్ పాండే శ్యామా గారు కూడా బాబాను ఒక పిచ్చి పకీరుగానే అనుకునేవారు. ఒక మహల్సాపతి కాశీరాం షింపీ తప్ప చాలామంది షిరిడీలో ఉన్న ప్రజలు ఆ రోజుల్లో బాబాను ఒక పిచ్చి పకీరుగానే తలిచేవారు. శ్యామా తండ్రైన బల్వంతరావు దేశ్ పాండే కూడా బాబాను ఒక పిచ్చి ఫకీరుగానే అనుకునేవారు. అయితే బల్వంతరావు దేశ్ పాండే ఎప్పుడైనా బాబాతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే బాబా తన చేతిలో ఏది ఉంటే దాంతో కొట్టేవారు. దానితో ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు బల్వంతరావు దేశ్ పాండే, మాధవరావు దేశ్ పాండే తండ్రి. ఇలా అనుకుంటారు, ఏంటి బాబాతో మహల్సాపతి కాశీరాం షింపీ అందరూ బాబాను ఒక గొప్ప మహాత్ములుగా భావిస్తున్నారు. మహల్సాపతి మామూలు వ్యక్తి కాదు, ఖండోబాను ఆరాధిస్తూ ఉన్నవారు. ఖండోబా మహల్సాపతిని ఆవహిస్తారు. అంత గొప్ప వ్యక్తి అయిన మహల్సాపతి కూడా బాబాను ఒక గొప్ప మహాత్ముడుగా కీర్తిస్తున్నారు. మరి నేను దగ్గరికి వెళ్తే బాబా నన్ను ఎందుకు కొడుతున్నారు అని అలాగ ఆలోచిస్తూ ఉంటారు మాధవరావు దేశ్ పాండే శ్యామా అయిన బల్వంతరావు దేశ్ పాండే. సరే, ఈ కన్ఫ్యూజన్ని ఏ విధంగా తొలగించుకోవాలని బల్వంతరావు దేశ్ పాండే కంటే కాస్త ఎక్కువ చదువుకున్న వ్యక్తి, బ్రిటిష్ గవర్నమెంట్లో సంగంనేర్లో మెజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్న నిమోన్ గ్రామానికి చెందిన శ్రీ నానాసాహెబ్ నిమోన్కర్ గారు బల్వంతరావుకు బావగారు అవుతారు. బావగారికి ఒక లెటర్ రాస్తారు. నిమోన్కర్ గారు, మీరు బాగా చదువుకున్నవారు, మంచి చెడు అన్నీ మీకు తెలుసు. ఒక విషయంలో నేను చాలా రోజులుగా ఒక సందేహంలో ఉన్నాను, అది తేల్చుకోలేకపోతున్నాను. కాబట్టి నువ్వు ఒకసారి షిరిడీకి రా. ఇటీవల షిరిడీ గ్రామానికి ఒక ఫకీరు వచ్చారు. చూడడానికి ఒక పిచ్చివాడిలాగా చిరిగిన కఫ్నీ వేసుకొని ఉన్నారు. కొంతమంది ఆయన మహాత్ముడుగా ఆయన దగ్గర గంటలు గంటలు కూర్చుంటున్నారు. మాలాంటి వాళ్ళు వెళ్తే ఆయన మసీదు దగ్గరకు రాళ్లతో కొడుతున్నారు. కాబట్టి నువ్వు ఒకసారి వచ్చి ఈయన పిచ్చి ఫకీర మహాత్ముడా అన్న విషయం నువ్వు నాకు చెప్పాలి అని లెటర్ రాస్తారు నానాసాహెబ్ నిమోన్కర్ గారికి
మాధవరావు దేశపాండే తండ్రి అయిన బల్వంతరావు దేశపాండే. ఆ లెటర్ను చదివి నిమోన్కర్ గారు సరే అని, మహల్సాపతి లాంటి వారు ఖండోబా పూజారి అలాంటి వారు బాబాను నమ్ముతున్నారు. మహల్సాపతి గారు కాస్త శాస్త్రం తెలిసిన వాళ్ళందరే అతన్ని మహాత్ముడు అని అంటున్నారంటే ఖచ్చితంగా ఆ ఫకీరు మహాత్ముడే. యోగుల చర్యలు విచిత్రంగా ఉంటాయి. అందుకే మా బావగారైన బల్వంతరావుని పరీక్ష పెడుతున్నారేమో అని అనుకుంటారు నానాసాహెబ్ నిమోన్కర్ గారు. నేను ఆ మహాత్ముణ్ణి దర్శించుకుంటానని షిరిడీకి బయలుదేరుతారు. నేరుగా నిమోన్కర్ గారు నిమోన్ గ్రామం నుంచి నేరుగా షిరిడి మసీదుకు వెళ్తారు. బాబా నానాసాహెబ్ నిమోన్కర్ గారిని చూసి ఎన్నో సంవత్సరాలుగా పరిచయం ఉన్నట్లుగా ప్రేమగా పలకరించి మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో బజారుకు వచ్చిన బల్వంతరావు దేశపాండే మసీదు బయట నుంచి చూస్తూ ఉంటారు. బాబా నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఇద్దరు ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపోతారు. నిమోన్కర్ గారు బయటకు రాగానే అడుగుతారు బల్వంతరావు దేశపాండే, బావా మేము వెళ్తే రాళ్ళు విసురుతున్నారు, మీరు వెళ్తే అంత ప్రేమగా మాట్లాడుతున్నారు ఏమిటి అంటే నానాసాహెబ్ నిమోన్కర్ గారు చెప్తారు, బావా మీరు అందరూ కూడా బాబాను కేవలం పిచ్చి పకీరుగానే భావించారు. కానీ నేను సంగమనేరు నుంచి బయలుదేరిన నాటి నుంచి ఒక మహాత్ముని కలుస్తున్నాను అనే భావనలో ఒక సత్పురుషుని చరణాల యొక్క స్పర్శ నాకు దొరుకుతుంది అని నేను ఆ భావనతోనే వచ్చాను. కాబట్టి బాబా నన్ను ఎంతో ఆప్యాయతతో ప్రేమతో మాట్లాడారు. కాబట్టి బాబా మీరు అనుకున్నట్లు బాబా పిచ్చి ఫకీరు కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ శ్రీ సాయిబాబా అని చెప్తారు. అక్కడ నుంచి శ్యామతో పాటు శ్యామ తండ్రి అయిన బల్వంతరావు దేశపాండే కూడా బాబా గారికి అంకిత భక్తులుగా మారుతారు. నానాసాహెబ్ నిమోన్కర్ గారు భార్యతో పాటు వచ్చి వారాల తరబడి షిరిడీలో ఉండడం చేసేవారు. వారు సంగమనేరు మెజిస్ట్రేట్గా పనిచేస్తూ ఉన్నప్పటికీ బాబా గారి దివ్య సన్నిధిలో గడపడానికి ఎక్కువ ఆసక్తిగా ఉండేవారు. ఈ విధంగా బాబా గారు నానాసాహెబ్ నిమోన్కర్ గారిని తన ఒడికి చేర్చుకుంటారు. అంతేకాకుండా అహ్మద్ నగర్ కలెక్టర్కు వ్యక్తిగత సహాయకుడుగా కూడా నానాసాహెబ్ నిమోన్కర్ గారు పనిచేస్తూ ఉండేవారు. మొదటిసారి 1891లో షిరిడీలో బాబాను కలిశారు నానాసాహెబ్ నిమోన్కర్ గారు. వీరికి 1898 సంవత్సరంలో బాబా తన పవిత్ర పాదుకలను ఇచ్చి ఆశీర్వదించారు. 1911 సంవత్సరంలో షిరిడీలో శ్రీరామనవమి వేడుకలను బాబా అనుమతించారు. ప్రతి సంవత్సరం 2 కొత్త జెండాలను ఊరేగింపుతో ఉత్సాహంగా తీసుకువెళ్ళి ద్వారకామాయి గోపురానికి కట్టి శాశ్వతంగా బిగించేవారు. బాబా యొక్క దృఢభక్తుడైన దామోదర్ సావల్రామ్ రాస్నే ఆకుపచ్చ జెండాను, నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఎంబ్రాయిడరీ జెండాను ఇచ్చేవారు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ దామోదర్ రాస్నే వారసులు, నానాసాహెబ్ నిమోన్కర్ వారసులు కొనసాగిస్తూనే ఉన్నారు. బాబా మహాసమాధి తర్వాత ఈ జెండాలను బాబా సమాధిపై ఉంచి హారతి చేసి ఆ జెండాలను గ్రామం అంతా ఊరేగింపుగా ఊరేగించి ద్వారకామాయికి తీసుకువెళ్ళి చివరగా 2 జెండాలను ద్వారకామాయి పైభాగంలో ఉంచగా ఓచర్ జెండాను ద్వారకామాయి లోపల ఉంచుతారు. ఇప్పటికీ ఇదే ఆచారం కొనసాగుతూ ఉంది షిరిడీలో. సంగంనేర్లో నానాసాహెబ్ నిమోన్కర్ గారు ప్రత్యేక మెజిస్ట్రేట్గా ఉన్నందున బాబా భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్ గారును తరచుగా కలుస్తూ ఉండేవారు. వారిద్దరూ బాబా గురించి మాట్లాడుకునేవారు. నానాసాహెబ్ చందోర్కర్ గారు శిథిలమైన మసీదును బాగు చేయించాలనే ఆలోచనను ప్రారంభించి చందాలను సేకరించినప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ గారు కూడా కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. నానాసాహెబ్ నిమోన్కర్ గారు మసీదు పునరుద్ధరణ పనిని పర్యవేక్షిస్తూ ఉండేవారు. బాబా పనివారిని పని చేయడానికి అనుమతించేవారు కాదు. అందువల్ల బాబా చావిడిలో నిద్రిస్తూ ఉన్నప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఆ పనిని చేపట్టేవారు. దాని ద్వారా నిమోన్కర్ పనిని త్వరగా పూర్తి చేయించేవారు.
బాబా మసీదులో గ్రామంలో సంచరిస్తూ ఉన్నప్పుడు నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఎల్లప్పుడూ బాబాతోనే ఉండేవారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో బాబా 1911, 12లో లెండి తోటకు వెళ్తూ ఉండగా తీసినది. నిమోన్కర్ గారు బాబాకు కుడివైపున నిలబడి ఉన్నారు. 1916 నుంచి మళ్ళీ 1918 సంవత్సరం వరకు బాబా నానాసాహెబ్ నిమోన్కర్ గారును తన బ్యాంకర్గా చేయడం ద్వారా బాబాకు ఆయనపై ఉన్న విశ్వాసాన్ని కూడా చూపించడం జరిగింది. బాబాకు తన భక్తులు దక్షిణ ఇవ్వగానే బాబా వాటిని నానాసాహెబ్ నిమోన్కర్ ఇచ్చి వారి దగ్గర దాచమని చెప్పేవారు. కానీ ఆ రోజుల్లో భక్తులు అందరూ కూడా ఈ విషయంలో నానాసాహెబ్ నిమోన్కర్ గారిని అపార్థం చేసుకుంటారు. దారావ్ దేశపాండే శ్యామ వారు కూడా బాబా తన మావ అయిన నానాసాహెబ్ నిమోన్కర్కు బాబా చాలా డబ్బులు ఇచ్చేస్తున్నారు బహుమతిగా అని అపార్థం చేసుకుంటారు. ఒకరోజు అందరినీ పిలిచి నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఇలా చెప్తారు, బాబా నాకు డబ్బు ఉచితంగా కానీ దానంగా కానీ ఉదారంగా కానీ ఇవ్వలేదు, నా దగ్గర దాచమన్నారు. అందులో నుంచి ఒక పైసా కూడా నేను తీసుకోవడం లేదు. నా సంవత్సర ఆదాయం 500 రూపాయలు. అటువంటప్పుడు నాకు బాబా డబ్బు తినవలసిన పని లేదు. అంతేకాదు నాకు బాబా ఎప్పుడూ చెప్పేవారు, ఎవరైతే ఈ ఫకీరు డబ్బు ఉదారంగా తింటారో వారు చివరికి అంతా కక్కవలసిందే అని. నిమోన్కర్ గారు బాబా తాలూకు డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు. కేవలం అతను బాబాకు 1 రూపాయి మిగలాలని చాలా బేరం చేసి బాబాకు ఏవైనా సరుకులు కావాలంటే కొని తెచ్చేవారు. బాబా గారి కోసం కేవలం బాబా సొమ్ముకు కోశాధికారిగా మాత్రమే ఉండేవారు. కానీ ఎప్పుడూ బాబా సొమ్మును 1 రూపాయి కూడా తినేవారు కాదు. నిమోన్కర్ గారికి తన ఎస్టేట్ నుండి సంవత్సరానికి సుమారు 500 రూపాయల ఆదాయం పొందుతూ ఉన్నారు. ఇంకా అతని కుమారుడైన సోమనాథ్ శంకర్ దేశపాండే పూణేలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అతను కూడా డబ్బు పంపుతూ ఉండేవాడు. కాబట్టి నిమోన్కర్ బాబా నుండి తాత్కాలిక బహుమతులు ఏమీ కోరేవారు కాదు. బాబా తరఫున తాను ఉంచుకున్న డబ్బుతో మసీదులో ప్రజలకు బహుమతులుగా పంచడానికి బర్ఫీ, మిఠాయిలు కొనడం, దునికి మొదలైన వాటికి కట్టెలు కొనడం వంటి ఖర్చులు నిమోన్కర్ భరించేవాడు. అందరు భక్తుల్ని పిలిచి ఈ విషయం చెప్తారు నానాసాహెబ్ నిమోన్కర్ గారు. అందరూ కూడా నిమోన్కర్ గారిని అపార్థం చేసుకున్నామని ఎంతో బాధపడతారు. మాధవరావ్ దేశపాండే కూడా తన సొంత మావయ్య అయిన నిమోన్కర్ గారిని అపార్థం చేసుకున్నందుకు ఎంతో బాధపడతారు. బాబా గారి అనుగ్రహంతో మరెన్నో విషయాలు నానాసాహెబ్ నిమోన్కర్ గారి కోసం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా గారి అనుగ్రహంతో ఎంతోమంది భక్తుల కోసం బాబా మనకు తెలియజేయాలని బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ వీడియోలు నచ్చిన వాళ్ళు, విన్నవాళ్ళు ఎంతోమంది సాయి భక్తులకి షేర్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది సాయి భక్తులకి చేరాలనే ఒక కోరికతో మాత్రమే కానీ, వ్యూస్ పెరగాలని కానీ మరే ఉద్దేశంతో కాదు. ఎంతోమంది సాయి భక్తులు వీటిని వినాలి అనే ఒక కోరికతో మాత్రమే చెప్తున్నాను. ఓం సాయిరాం. నచ్చినట్లయితే మీరు కూడా మీకు తెలిసిన సాయి భక్తులకి ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. వీలైతే స్టేటస్గా కూడా పెట్టుకోండి. ఓం సాయిరాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరాం.